ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో ఏకంగా బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి చుట్టా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరగనిచ్చినారు. జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి నిప్పట్టించే కార్యక్రమం చేస్తారు. రజనమ్మ అని ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది. వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయమను అక్కడే అడ్డగించి గుడి బయటే అని ముందు రోజు గుడి బయటే ఆయమను అడ్డగించి ఆయమను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైంది తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఏమని? ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాందని. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి. ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది? ఆయన గుడికి బయలుదేరినాడు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు ఆయన కొడుకుకు ఆయనతో పాటు అక్కడే ఉన్న ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా జ్ఞానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు ఆయన గుడికి పోతా ఉంటే గుడి నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్ పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి. నేను అడుగుతా ఉన్నా, కాకాని గోవర్ధన్ అన్న విషయం అయితేనేమి, ఇంకా వీళ్ళందరి విషయాలు అయితేనేమి, తప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్ లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేర్లు కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఆయన చేస్తా ఉన్నది ఏమిటి? ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే. చూడండి, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.